కొత్త సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని శుభవార్తలే అందుతున్నాయి. విశాఖ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 లక్షల కోట్లతో శంకుస్థాపన చేశారు. స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం చాలా ఆనందకరమైన విషయం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపి 11,500 నిధులు సాధించడంలో మేము విజయం సాధించాం. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం మేము ఎంతవరకైనా వెళ్తాం. స్టీల్ ప్లాంట్ కార్మికులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దంటూ నేను రాజీనామా కూడా చేశాను. ఆ రాజీనామాకి ఈరోజు సార్థకత చేకూరింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పీఎంని కలిసిన ప్రతిసారి జగన్ కేసుల కోసం మాట్లాడేవాడు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడూ మాట్లాడేది లేదు. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రధానమంత్రిని కలిసినప్పుడల్లా రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడి నిధులు తీసుకొస్తున్నారు. జగన్ 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అప్పుల పాలైతే చంద్రబాబు 7 నెలల పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది. ఈ ఐటీకి సంబంధించిన పరిశ్రమలు కూడా రాబోతా ఉన్నాయి. దాంతోపాటు బ్రహ్మాండమైన టూరిజం పాలసీ తీసుకొచ్చారు. టూరిజం పాలసీ కూడా ఈరోజు పక్క రాష్ట్రాలు కూడా మన టూరిజం పాలసీ చూసిన తర్వాత దీన్ని అభినందిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మనం రాబోతా ఉన్నాయి. ఇప్పటికే మనకి 5 స్టార్ హోటల్స్ కానీ లేకపోతే పీపీపీ మోడల్లో ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా విశాఖపట్నంలో చాలా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఉపాధికి ఎంతో తోడ్పడతాయని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇది ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ప్రజల యొక్క ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొత్తం ఎన్ఆర్జీఎస్లో కానీ లేకపోతే మిగతా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో కానీ అటు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ అభివృద్ధి అంటే ఏంటో మళ్ళీ చూపిస్తూ ఉన్నాం. గతంలో పండగకి ఏదైనా ఊళ్ళకి వెళ్ళాలంటే రోడ్లు ఏ విధంగా ఉండే మనం చూసేవాళ్ళం. అటువంటి దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మొత్తం గ్రామీణ ప్రాంతంలో అన్ని రోడ్లు కూడా బాగు చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ రోడ్లు కొత్త రోడ్లు వేసేదానికి కూడా ఎన్ఆర్జీ తరఫున అనేక కార్యక్రమాలు కోట్లాది రూపాయల దాని మీద వెచ్చించడం జరుగుతూ ఉంది. ఇట్లాగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజీ 11,500 కోట్ల రూపాయలు ప్రకటించి మా విశాఖపట్నానికే కాదు ఈ తెలుగు రాష్ట్రం మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా సంతోషపడి గర్వించే విధంగా ఈ ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వాళ్ళ క్యాబినెట్ కొలీగ్స్కి అలాగే ఇది సాకారం కావడానికి ప్రధానంగా కారకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి దీనికి సహకరించిన ఎంపీలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఆ రోజు మేము చేసిన రాజీనామాకి ఈరోజు గర్వంగా మరి మేము కూడా దీంట్లో ఈ స్టీల్ ప్లాంట్ రివైవల్లో ఒక భాగం అయ్యాం. దానికోసం విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా విశాఖపట్నం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తిగా మరి విశాఖపట్నం గుండె చప్పుడుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతున్నప్పుడు నా వంతు కర్తవ్యంగా భావించి ఆ రోజు ఆ రాజీనామా చేయడానికి ఈరోజు ఒక సార్థకత కూడా లభించిందని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇక ఏమాత్రం కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న 7,000 ఎకరాలు భూమిని వేరే వాళ్ళకి అమ్మేయాలని ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా కాపాడారో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చిన వెంటనే ప్రభుత్వ అధికారంలోకి ఏదైతే గనులు మ్యాంగనీస్ కానీ ఇవన్నీ వాటి లీజ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే ఆ రోజు స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారిని విశాఖపట్నం రప్పించి మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కూడా చూపించి ఆయనతో ఒక స్పష్టమైన ప్రకటన స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం అధీనంలో కొనసాగుతుంది అని చెప్పి ఆయనతో కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయించటం. అంతేకాదు దాంతోపాటు మరి ఈరోజు ఈ రివైవల్ ప్యాకేజీ ఇవన్నీ కూడా జరిగాయంటే అది కేవలం ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క కృషి, దానికి నరేంద్ర మోడీ గారి యొక్క సపోర్టు, ముఖ్యంగా ప్రజల యొక్క ఆకాంక్ష వాళ్ళ సంకల్పం బలంగా ఉంది. కాబట్టి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు ఇటువంటి ఒక మంచి శుభవార్తతోటి ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ దీని మీద విధి విధానాలు ఈ అమౌంట్ దేనికి ఖర్చు పెడతారు, ఏమైనా ఈ లోను వే ఆఫ్ చేస్తారా, లేదు ఎక్స్పాన్షన్ వాడతారా, లేకపోతే ఇంకోటి వాడతారా, దీన్ని ఏ విధంగా రిలీజ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఈరోజు స్టీల్ మినిస్టర్ గారు త్వరలోనే ఈరోజే బహుశా తెలిసి ప్రెస్ మీట్ పెడతారని చెప్పారు. అది పెట్టిన తర్వాత దీన్ని రిలీజ్ చేస్తారు ఏంటనేది కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగా అలుపెరగని పోరాటం చేసిన సంఘాలు, కార్మిక సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ప్రత్యేకించి నిర్వాసితుల సంఘాలు కానీ దీనికి నైతిక మద్దతు ఇచ్చిన విశాఖపట్నం ప్రజలకు కానీ
సపోర్ట్ చేసిన అన్ని రాజకీయ పార్టీలకి, ప్రత్యేకించి జర్నలిస్ట్ మిత్రులకి అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కూటమి ప్రభుత్వం సాధించిన ఘన విజయాల్లో ఇదొక ఘన విజయం. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఈ 20,000 ప్యాకేజ్ సాధించడం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదే చెప్పింది. ఇప్పుడు దాని విధి విధానాలు ఏంటి, దీన్ని ఎలా ఏంటి అనేది ఇప్పుడు స్టీల్ మినిస్టర్ గారు ఇప్పుడు ఆల్రెడీ మన రామ్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి వాళ్ళ మీద ఒక ప్రకటన చేయబోతున్నారు. చేసిన దాకా ఇంకా మనకు కూడా ఎగ్జాక్ట్ గా ఏంటో తెలియదు. అది ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ ని యూనియన్ బ్యాంక్ లో కలిపితే మనం మాట్లాడలేదు, బిహెచ్సిఎల్లో కలిపితే మనం మాట్లాడలేదు. ఈ రోజు శైలిలో కలపండి పోకంటే కలపట్లేదు. కేబినెట్ ఆ రోజు 2021లో కేబినెట్ పూర్తిగా ప్రైవేటీకరణ మీద ఆమోదించిన తీర్మానాన్ని రద్దు చేయమని ఎందుకు డిమాండ్ చేయట్లేదు? 4 నెలలుగా బకాయిని ఎంపీకి చెప్తే ఎంపీ గారు ఎందుకు డిమాండ్ చేసే బకాయిలు కావట్లేదు? మొన్న 500 కోట్లు రిలీజ్ చేస్తే 175 కోట్లు జిఎస్టీ కింద తీసుకున్నారు, 200 కోట్లు బ్యాంక్ పరంగా తీసుకున్నారు. ఈ నుంచి 11,700 కోట్లు భవిష్యత్తులో అది మనం జిల్లాలకు బాకీ ఉన్నాం, లేదంటే ఎన్ఎండిసి బాకీ ఉన్నాం, ఇలాంటి బాకీ